వంకాయ పచ్చిమిరపకాయ బఠానీ కూర వండుతున్నాను. పులిహోరలో కలుపు తింటే చాలా బాగుంటుంది. వాటికి ఏమేమి కావాలో చూడండి. ఫస్ట్ సోంపు, కొద్దిగా ధనియాలు, జీలకర్ర, కారం వేయం ఇందులో, ఉల్లిపాయలు 4 ఎల్లుల్లిపాయలు, కొద్దిగా అల్లం, మిర్చి, అంతే. బఠానీలు ఉడకబెట్టుకుని పెట్టుకున్నాను ఫస్ట్ అని ఇలా ఉడకబెట్టేసేసుకొని పెట్టుకున్నాను అన్నమాట. ఇవి అన్నీ మిక్సీలో వేసేసుకోవాలి. ఎల్లుల్లిపాయలు, అల్లం, ఇవన్నీ మిక్సీ కొట్టుకోవాలి. ఇలా మిక్సీ మరి మెత్తగా అక్కర్లేదు, ఇలా కొట్టేసుకుంటే చాలు. ఇవి రోడ్లోనే దంచాలి, లేకపోతే మిక్సీలో వేసామనుకో మొత్తం మెత్తగా అయిపోద్ది. రోడ్లో దంచాక చూపిస్తాను. దంచుకోవాలి. అదే మిక్సీలో వేసామనుకోండి మెత్తగా అయిపోద్ది, బాగోదు, నీరు వచ్చేస్తుంది. ఇలా వేసుకోవాలి. వేసుకున్నాక నూనె పోసుకున్నా. ఇప్పుడు ఉల్లిపాయలు దంచాం కదా, అది వేసేసుకోవాలి. ఇది ఆగనివ్వాలి మంచిగా. కొద్దిగా వేగాక మనం సోంపు వేసి అది రుబ్బాం కదండి, జీలకర్ర సోంపు, అది కూడా వేసేయాలి. కొద్దిగా అలాగా వేడైన వెంటనే, ఉల్లిపాయలు వేగక్కర్లేదు, మామూలుగా వేసేయాలి. మొత్తం వేగనివ్వాలి. ఏం బ్రౌన్ కలర్ ఏం రావక్కర్లేదు, మామూలుగా వాసన ఏం లేదు. ఎందుకంటే ఉట్టి నూనెలోనే మగ్గాలన్నమాట వంకాయలు. ఇలా చేస్తే చాలు. ఇప్పుడు వంకాయలు వేసేసుకోవాలి. వేసాక వంకాయలు వేసాక కలుపుకోవాలి. కొద్దిగా పైకి గంటకి, ఇలా పైకి గంటకి కలుపుకున్నాక కొంచెం స్పూను పసుపు, పసుపు వేసి, ఉప్పు వేయకూడదు, తర్వాత వేసుకోవాలి. మగ్గినవ్వాలి. పసుపు వేసాక కలిపేసి కొంచెంసేపు సిమ్లో మగ్గనివ్వాలి. మూత పెట్టేసేయాలి. సిమ్లో పెట్టాలి కొంచెం స్టవ్. ఎలా ఉందో చూద్దాం ఉండండి. అలా మగ్గుతుంది. సిమ్లోనే చేసుకోవాలి. పెద్ద మంట పెట్టేమా మాటిపోద్ది. ఉట్టి నూనెలోనే ఆగాలి. ఇది ఇలా మగ్గిపోయినా మెత్తగా మగ్గిపోయినాయి చూసారా, నూనెలోనే మగ్గిపోవాలి. ఇప్పుడు మనం ఉడకబెట్టిన బఠానీ వేసేసుకోవాలి. మనకు కావాల్సిన ఎక్కువ వేసుకోవచ్చు. వేసేసుకుని కొంచెం హైలో పెట్టాలి మంట. మొత్తం చూద్దాం. ఇలా మెత్తగా ఉడికిపోయింది వంకాయలు, మెత్తగా. ఇప్పుడు ఉప్పు వేసుకోవాలి. లైట్గా వేసుకోవాలి. పులిహోరలో అన్నంలోకి అయితే మనకు సరిపడా వేసుకోవాలి. పులిహోర కదండి, కొంచెమే వేస్తాను నేను ఉప్పు. అన్నంలోకి అయితే సరిపడా. తర్వాత మనం మసాలా ఉన్నది కదా, ఆ నీళ్ళు కొన్ని వేసేసుకోవాలి అంతే. ఇంకా అక్కర్లేదు, నీళ్ళు వేయక్కర్లేదు. చూద్దాం. అయిపోయింది. ఈ బఠానీలు ఇలాగే ఉడకాలి. మెత్తగా ఉడికిపోతే పేస్ట్ అయిపోతాయి. ఇలాగే ఉడకాలి.
అయిపోయిందండి రెడీ. ఇంకా రెడీ అయిపోయింది కూర. బంద్ చేసేస్తా స్టవ్. ముద్దుగా ఉండి ఇక పులిహోరలోను ఇలా పెట్టుకుని తింటే సూపర్ ఉంటుంది. తింటే పుట్టానంలోకి కూడా బాగుంటుంది. ఇంకా మా అబ్బాయి అన్ని బఠానీలు ఏరేసుకుంటాడు అందులో. ఎక్కువ వేసాను బాగానే. వంకాయలు వస్తున్నాయి. ఏరేసుకో. ఇటు వంకాయ కూర ఉంచు. నాకు ఎలాగ ఏరుకుంటున్నాడో చూసారా? అలా ఏరేసుకుంటాడు బఠానీలు కూడా. బఠానీలు ఒకటి చాలా బాగుంటుందండి.